ఇంగ్వైనల్ హెర్నియా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, అండ్ దానికి ట్రీట్మెంట్లో భాగంగా లాప్రోస్కోపీ అయితే బెటరా, ఓపెన్ సర్జరీ అయితే బెటరా అని. సో ఎప్పుడు ఇది బాగా అప్రిషియేట్ చేయగలరు పేషెంట్ పరంగా అనుకుంటే, ఎక్కువసేపు అసలు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో ఎట్లా చేస్తారు ఇంత చిన్న హోల్స్తో సర్జరీ అంటే, మనకి ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. ఇంగ్వైనల్ హెర్నియా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, అండ్ దాంట్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉండొచ్చు, దానికి ట్రీట్మెంట్లో భాగంగా లాప్రోస్కోపీ అయితే బెటరా, ఓపెన్ సర్జరీ అయితే బెటరా అనేది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హెర్నియా అంటే ఏంటి అని చూసుకుంటే, మనకు కడుపులో ఉన్న ఆర్గన్స్ కన్నిటికి ప్రొటెక్షన్ లాగా అందరికీ కూడా మజిల్ అనేది ఉంటుంది. అలా ప్రొటెక్షన్ లాగా ఉన్న మజిల్లో ఎక్కడన్నా గ్యాప్ అనేది ఏర్పడి, ఆ గ్యాప్ ద్వారా లోపలున్న ఇంటెస్టైన్స్ కానీ ఇంటెస్టైన్స్ పైన ఉన్న ఫ్యాట్ కానీ మనం స్ట్రెయిన్ అయినప్పుడు బయటికి రావడానికి చూస్తే దాన్నే హెర్నియా అంటాం. అండ్ ఇంగ్వైనల్ హెర్నియా అంటే ఏంటి, ఇంగ్వైనల్ రీజియన్ అంటే గ్రాయిన్ రీజియన్ లో, అంటే కడుపుకి అండ్ తొడల భాగంకి మధ్యలో మనకు గజ్జల్లో గనుక గానీ వృష్ణాల్లో అంటే గ్రాయిన్ రీజియన్ లో గానీ స్క్రోటమ్ రీజియన్ లో గానీ స్వెల్లింగ్ లాగా వస్తే దాన్నే ఇంగ్వైనల్ హెర్నియా అని అనడం జరుగుతుంది. సో ఈ ఇంగ్వైనల్ హెర్నియా ఎవరికెవరికి రావచ్చు అని చూసుకుంటే, అప్పుడే పుట్టిన చిన్నపిల్లాడి నుంచి 90-95 ఏళ్ళు వయసున్న మగవారి వరకు ఎవరికైనా కూడా ఈ ఇంగ్వైనల్ హెర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆడవారిలో ఎక్కువ వస్తుందా, మగవారిలో ఎక్కువ వస్తుందా అని చూసుకుంటే, మేల్స్ లో మగవారిలోనే ఈ ఇంగ్వైనల్ హెర్నియా అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఎందుకు, అట్లా ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఏదన్నా ఉందా అని చూసినట్లయితే, మనకి అసలు ఈ ఇంగ్వైనల్ హెర్నియా ఎందుకు వస్తుంది అని తెలుసుకుంటే దాన్ని బట్టి మనకు మగవారికే ఆర్ మేల్ పాపులేషన్ కి ఈ ఇంగ్వైనల్ హెర్నియా ఎందుకు వస్తుంది అని తెలుస్తుంది. అసలు ఈ ఇంగ్వైనల్ హెర్నియా ఎందుకు వస్తుంది అని చూసుకుంటే, సో మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంటే బిఫోర్ బర్త్ ఆఫ్ ఎ మేల్ చైల్డ్ మనకి టెస్టిస్ ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడో కిడ్నీ పక్కన అబ్డామిన్ లోపల ఉంటుంది. ఇప్పుడు అబ్డామిన్ లో ఎక్కడో కిడ్నీ పక్కన ఉన్న టెస్టిస్ కాస్త ఆల్మోస్ట్ ఇంకా బిడ్డ పుడతాడు అనగా స్లోలీ కిందికి జారుకుంటూ మన మజిల్లో మనకున్న ప్రొటెక్షన్ లాంటి మజిల్లో ఒక చిన్న గ్యాప్ అనేది క్రియేట్ చేసుకొని టెస్టిస్ అనేది బాడీని దాటి కింద స్క్రోటమ్ అనబడే సంచిలో జారుకోవడం అనేది జరిగింది. సో టెస్టిస్ అనేది కడుపులో నుంచి స్క్రోటమ్ లోకి వెళ్ళేటప్పుడు ఏ గ్యాప్ అయితే క్రియేట్ చేసిందో ఆ గ్యాప్ అనేది కంప్లీట్లీ మూసుకోపోదు. ఎందుకు అంటే ఆ గ్యాప్ ద్వారానే మనకు టెస్టిక్యులర్ వెజల్స్ అండ్ స్పర్మాటిక్ కార్డ్ అనేది వెళ్తూ ఉంటాయి. అంటే ఏంటి, మనకు టెస్టిస్ కి సంబంధించిన పైప్స్ అన్నిటిని కూడా అది తీసుకొని పోతూ ఉంటుంది. ఆ పైప్స్ ఏంటి, టెస్టిస్ కి సంబంధించిన బ్లడ్ సప్లై అంటే రక్త సరఫరా రావడానికి, అండ్ టెస్టిస్ నుంచి మనకు స్పర్మ్స్ ఏవైతే వస్తున్నాయో ఆ స్పర్మ్స్ ని క్యారీ చేసే పైప్ కూడా టెస్టిస్ నుంచి పెన్నిస్ వరకు స్పర్మాటిక్ కార్డ్ అనే పైప్ ద్వారా మనకు స్పర్మ్స్ అనేవి క్యారీ అవుతూ ఉంటాయి. సో మనకున్న మజిల్లో టెస్టిస్ ఏ మార్గం ద్వారా అయితే బయటికి వెళ్ళిందో ఆ మార్గం లోపలే మనకు టెస్టిక్యులర్ వెజల్స్ అండ్ స్పర్మాటిక్ కార్డ్ కూడా వెళ్ళడం జరిగాయి. సో ఇప్పుడున్న కంప్లీట్ గా ఇంటాక్ట్ గా ప్రొటెక్షన్ లాగా ఉన్న మజిల్లో ఈ చిన్న హోల్ ఎక్కడైతే క్రియేట్ అవ్వబడిందో ఆ హోల్ పైన మనిషి పెరిగే కొద్ది గొప్ప ప్రెషర్ పడుతూనే ఉంటుంది. లైక్ దగ్గినప్పుడు గానీ, బరువులు ఎత్తినప్పుడు గానీ, తుమ్మినప్పుడు గానీ, ఇలా ప్రెషర్ పడినప్పుడల్లా అక్కడ ఉన్న మజిల్లో చిన్న వీక్నెస్ కాస్త స్లోగా అదే పెద్దదైపోయి బాగా పెద్దదైపోయి ఆ హోల్ ద్వారానే మనకి ఇంటెస్టైన్స్ కానీ ఇంటెస్టైన్ పైన ఉన్న ఫ్యాట్ దాన్నే ఒమెంటం అంటారు. అలాంటి ఒమెంటం కానీ బయటకు వస్తే దాన్నే ఇంగ్వైనల్ హెర్నియా అని అనడం జరిగింది. సో మనం ఇందాక ఏమని చెప్పుకున్నాం, ఆడవారితో పోల్చుకుంటే మగవారిలో ఈ హెర్నియా ఎక్కువ వస్తుంది అన్నాం. సో ఎందుకు మగవారిలో ఎక్కువ వస్తుంది అంటే, ఆడవారిలో టెస్టిస్ అనేది ఉండదు కాబట్టి, అండ్ ఆడవారిలో ఉండే ఓవరీస్ కూడా కడుపు లోపలే ఉంటాయి కానీ కడుపు బయటకి ఏది పోదు కాబట్టి వాళ్ళకి ఆ మజిల్లో వీక్నెస్ అనేది ఏర్పడదు. కాబట్టి మేల్ పాపులేషన్ లో మనకి ఈ ఇంగ్వైనల్ హెర్నియా ఎక్కువగా కనిపిస్తుంది, ఫీమేల్ పాపులేషన్ లో చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఈ హెర్నియా ఉన్న వారిలో ఎటువంటి సిమ్టమ్స్ ఉండొచ్చు అండ్ ఎటువంటి లక్షణాలు ఉండొచ్చు అని చూసుకున్నట్లయితే, మనకి
క్లాసిక్ గా మనం ఏమన్నాము, కడుపు లోపల ఉన్న ఆర్గన్స్ అన్ని జనరల్లీ లోపలే ఉంటాయి. బట్ ఎప్పుడైతే వీక్నెస్ గానీ గ్యాప్ గానీ వచ్చిందో ఆ గ్యాప్ ద్వారా లోపల ఉన్నవి బయటికి రావాలనుకుంటున్నాయి. సో ఎప్పుడు ఇది బాగా అప్రిషియేట్ చేయగలరు పేషెంట్ పరంగా అనుకుంటే, ఎక్కువసేపు నిల్చొని నడిచినప్పుడు కానీ, బరువులు ఎత్తినప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ. అంటే ఇన్ డీటెయిల్ గా చెప్పాలి అంటే, ఎప్పుడైతే పేషెంట్ స్ట్రెయిన్ అవుతున్నారో, కడుపు పైన అబ్డామినల్ ప్రెషర్ అనేది పెంచడం జరుగుతుందో, అలాంటి కండిషన్స్ లో లోపల ఉన్నది బయటికి రావడానికి చూస్తూ ఉంటుంది. సో అందుకే ఎప్పుడైతే స్ట్రెయిన్ అవుతుంటే గజ్జల్లో కానీ లేదా స్క్రోటమ్ రీజియన్లో కానీ ఆ సైజ్ పెద్దదవుతుంది. అండ్ అదే పెద్దదైన సైజ్ కాస్త వన్స్ మనం రెస్ట్ తీసుకోగానే ఆర్ పనుకోగానే సైజ్ కొంచెం తగ్గుముఖం పట్టింది లేదా కంప్లీట్లీ లోపలికి వెళ్ళిపోతే అది 100% ఇంగ్వైనల్ హెర్నియా లేదా గజ్జల్లో హెర్నియా ఉన్నట్లే అర్థం. ఇంకా ఇది అట్లానే వదిలేస్తే ఏమైనా కాంప్లికేషన్స్ కి దారి తీయవచ్చా ఇంగ్వైనల్ హెర్నియా అని చూసుకుంటే, మనకి ఇందాక ఏమంటున్నాం, హెర్నియా అంటే మజిల్లో హోల్ పడింది, హోల్ లోపల నుంచి పేగులు బయటకు వస్తున్నాయి అనుకున్నాం. హెర్నియా పరంగా ఎటువంటి కాంప్లికేషన్స్ కి దారి తీయవచ్చు అని చూసుకుంటే, మనకి పడిన హోల్లో పేగులు అసలు లోపలికి వెళ్లకుండా జస్ట్ ఫ్యాటే వెళ్తే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. కానీ అదే ఫ్యాట్ కాకుండా ఇంటెస్టైనే బయటికి వెళ్తే ఈ పేగుల వరకు, పేగులు అనేది ఒక పైప్ లాగా ఉంటుంది కాబట్టి ఈ పైప్ గనక ఎప్పుడైనా బ్లాక్ అయితే, అంటే ఈ హోల్లో ఈ పేగులనే బాగా ఇరుక్కుపోయినట్లయితే మనకు ఈ పేగుల్లో సప్లై అంటే ట్రాన్స్ఫర్ అనేది జరగక పేషెంట్ ఏం తిన్నా వామిటింగ్స్ లాగా రావడం, కడుపంతా ఉబ్బిపోయినట్టు అనిపించడం, మోషన్ కానీ గ్యాస్ కానీ పాస్ చేయలేకపోవడం అనే కాంప్లికేషన్స్ అనేవి వస్తే మాత్రము అది హెర్నియాలో ఎమర్జెన్సీ అని అర్థం. సో నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటి అంటే, మనకు హెర్నియా అయితే ఉందని నిర్ధారణ అయింది. ఇప్పుడు హెర్నియాలో ట్రీట్మెంట్లో భాగంగా మందుల ద్వారా ఏమన్నా సరి అవుతుందా లేదా సర్జరీనైనా ట్రీట్మెంట్ అని చూసుకుంటే, మనకు మజిల్లో పడిన హోల్ని క్లోజ్ చేసుకోవడానికి ఎటువంటి మెడిసిన్స్ పనిచేయవు. కేవలం ఓన్లీ సర్జరీ మాత్రమే పర్మనెంట్ ట్రీట్మెంట్ అవుతుంది. సర్జరీలో ఏం చేసుకోవాలి అని చూసుకుంటే, ఏ మజిల్లో అయితే వీక్నెస్ వచ్చి లోపల ఉన్న బయటకు వస్తున్నాయో ఆ వీక్ అయిపోయిన మజిల్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి మనం మెష్ అనేది పెట్టుకోవడమే మనకు హెర్నియా సర్జరీలో ట్రీట్మెంట్ అవుతుంది. ఈ మెష్ని కూడా మనం 2 పద్ధతులుగా పెట్టుకోవచ్చు. ఓపెన్ సర్జరీ ద్వారా పెట్టుకోవచ్చు, లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా పెట్టుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే డెఫినెట్లీ లాప్రోస్కోపీ ఆర్ కీ హోల్ సర్జరీనే బెటర్ అవుతుంది. ఎందుకు అని చూసుకుంటే, ఓపెన్ సర్జరీలో ఏం చేస్తాము, పెద్ద పెద్ద కోతలన్నీ ఇచ్చేసుకొని పైన ఉన్నవన్నిటిని సపరేట్ చేసుకొని చీల్చి చెండాడి ఎక్కడైతే మజిల్లో గ్యాప్ వచ్చి లోపలికి బయట వస్తున్నాయో వాటినన్నిటిని లోపలికి తోసేసి మజిల్లో ఉన్న గ్యాప్ ని క్లోజ్ చేసి పైన మెష్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అండ్ మెష్ పెట్టుకున్నాక పెద్ద కోతని క్లోజ్ చేయడానికి కుట్లు పడతాయి. అండ్ ఆ కుట్లు ఇన్ఫెక్షన్ కాకుండా డ్రెస్సింగ్ అనేది కూడా చేసుకుంటూ ఉండాలి. గాయం అంతా మానిపోయిన తర్వాత ఒకవేళ ఇన్ఫెక్షన్ లేకపోతే వేసుకున్న కుట్లు విప్పదీసుకోవాల్సిన అవసరం కూడా ఓపెన్ సర్జరీలో పడుతూ ఉంటుంది. అదే లాప్రోస్కోపీ సర్జరీలో చూసుకుంటే, మనకు లాప్రోస్కోపీ సర్జరీలో ఓపెన్ సర్జరీ లాగా పెద్ద పెద్ద కోతలు అనేవి అసలు ఉండవు. మనకు చిన్న చిన్న హోల్స్ 0.5 to 1 సెంటీమీటర్, సగం సెంటీమీటర్ నుంచి 1 సెంటీమీటర్ అన్నంత చిన్న హోల్స్ ద్వారానే మనకు లాప్రోస్కోపిక్ సర్జరీ అంతా కూడా అయిపోతుంది. అసలు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో ఎట్లా చేస్తారు ఇంత చిన్న హోల్స్ తో సర్జరీ అంటే, మనకి ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో లోపల 1 సెంటీమీటర్ హోల్ తో లోపల ఏమేం జరుగుతుందో అంతా కనపడదు కాబట్టి లోపల ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి మనం ఈ 1 సెంటీమీటర్ హోల్ ద్వారా కెమెరా అనేది అమర్చి లోపల ఏమేం జరుగుతుందో అనేది ఆ కెమెరా సహాయంతో విల్ బి లుకింగ్ ఇంటూ ఏ మానిటర్. అండ్ ఈ కెమెరాని మానిటర్ కి కనెక్ట్ చేసుకొని రెస్ట్ ఈజ్ లైక్ ఏ వీడియో గేమ్, అంటే వీడియో గేమ్ చూస్తూ ఎట్లయితే ఆడతారో అదే విధంగా ఒక వీడియో మానిటర్ ని చూసుకుంటూ మనం ఒక హోల్ వచ్చి కెమెరాకి పెట్టడం జరిగింది, మిగతా 2 హోల్స్ వచ్చి రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కి ఈక్వలెంట్ గా మనం చిన్న హోల్స్ అనేది పెట్టేసి వాటిలో లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ అని స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అంటే మనకు సెంటీమీటర్ కంటే సగం చిన్న సెంటీమీటర్ కంటే చిన్నదిగా మనకు ఆ పొడుగు లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఒక హోల్ ద్వారా లోపల ఏమేం జరుగుతుందో తెలుస్తుంది, మిగతా 2 హోల్స్ ద్వారా మనం పట్టుకోవాలన్నా, లాగాలన్నా, కట్ చేయాలన్నా, మెష్ పెట్టుకోవాలనుకున్నా మనకు వర్కింగ్ హోల్స్ ద్వారా మనం చేస్తూ ఉంటాం. సో దీనివల్ల లాప్రోస్కోపీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనం పెద్ద పెద్ద కోతలు ఇవ్వట్లేదు, మనం ఇచ్చే బిగ్గెస్ట్ సైజ్ ఆఫ్ ఇన్సిషన్ ఎంత అంటే 0.5 to 1 సెంటీమీటర్ అంటాం. అండ్ హోల్ చిన్నదిగా ఉంది కాబట్టి మనకు బ్లడ్ లాస్ ఏముండదు అండ్ పెయిన్ కూడా పెద్దగా ఏముండదు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా
కాస్మెటికల్లీ కూడా అసలు ఆపరేషన్ జరిగిందా లేదా అన్నంత నీట్గా అయిపోతుంది. అండ్ ఆపరేషన్ తర్వాత డ్రెస్సింగ్లని కుట్లు తీసుకోవడాలని ఎటువంటి లేకుండా ఆపరేషన్ అయిపోయిన నెక్స్ట్ రోజు నుంచే కూడా స్నానం చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం ఉండదు. అండ్ రిటర్న్ టు వర్క్ అంటే తన పనులు మళ్ళీ తిరిగి రెజ్యూమ్ చేసుకోవడానికి కూడా చాలా తక్కువ టైం పడుతూ ఉంటుంది లాప్రోస్కోపీలో. సో మనకి ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్ పరంగా ఇదివరకు కాలంలో సర్జరీ అంటే బాగా భయపడే వాళ్ళము అండ్ పెద్ద పెద్ద కోతలు ఇచ్చేవాళ్ళు. ఈవెన్ సర్జరీకి ముందు కూడా మేము కూడా బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ రిజర్వ్ చేసుకుని అన్ని ఉండేవి. బట్ ఇప్పుడు వచ్చిన టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ ప్రకారం లాప్రోస్కోపీ అనే టెక్నాలజీ ద్వారా మనకు ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ. అండ్ ఎంత ఈజీ అంటే పేషెంట్ మనకు మార్నింగ్ అడ్మిట్ అయిపోయి నైట్ కల్లా డిశ్చార్జ్ అయిపోయి సర్జరీ చేసుకుని డిశ్చార్జ్ అయిపోయేంత అడ్వాన్స్మెంట్స్ అండ్ ఫాస్టెస్ట్ రికవరీ కూడా మనకు లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా సాధ్యమవుతుంది. సో మీలో ఎవరికైనా ఇంగ్వైనల్ హెర్నియా ఉంది, గజ్జల్లో కానీ ఆర్ టెస్టికులర్ రీజియన్ లో కానీ వాపు ఉంది, ఖచ్చితంగా మీకు నియర్ బై డాక్టర్ని వెళ్ళి లాప్రోస్కోపీ ట్రీట్మెంట్ గురించే అడగండి. ఇప్పుడున్న కాలంలో ఓపెన్ సర్జరీ చేసుకున్నారా, మనం 20-30 years పాత ట్రీట్మెంట్ తీసుకున్నట్టే. సో గో ఫర్ లాప్రోస్కోపీ. థ్యాంక్ యూ.